నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, సైలం ఘటనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అటవీ అధికారులపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేయడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. బుడ్డా రాజకీయాలు బ్లాక్ మెయిల్, వసూళ్లకే పరిమితమయ్యాయని ఆరోపించారు. పార్టీ నుంచి గెలిచి టీడీపీకి అమ్ముడైన వ్యక్తి బుడ్డా అని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధులు ఈ విధంగా ప్రవర్తించడం సమాజానికి చెడు సంకేతమని శిల్పా చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరడం లేదు. మేము ప్రజల తరఫున, దళితుల తరఫున, ఈరోజు బీసీ మైనార్టీల తరఫున అడుగుతా ఉన్నాం. మీరు ఖచ్చితంగా బుడ్డా రాజశేఖర రెడ్డిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించి వారి పైన వెంటనే చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. మీరు సస్పెండ్ చేస్తే మీ నిజాయితీగా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, మీ నిజాయితీని శంకించరు. మీరు ఆ విధంగా కాకుండా దళిత సంఘాలు నిన్న మొన్న ప్రయత్నం చేసి నిరసన తెలపాలని ప్రయత్నిస్తే వాళ్ళని కూడా పోలీసుల ద్వారా బెదిరించడం జరిగింది. బుడ్డా రాజశేఖర్ మీరు ఇట్లే వదిలితే అచ్చోసిన ఆంబోతులాగా ప్రజలపై పడి ఈరోజు దుర్మార్గంగా ప్రజల్ని హింసించడం ప్రారంభించాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా తన మనుషులతో తను మాట్లాడుతూ ఉన్నాడు. చెక్ పోస్టులలో విపరీతమైనటువంటి లంచాలు తీసుకుంటా ఉన్నారు. అందుకే నేను అక్కడ ఆపాను, అందుకే మందలించడానికి పోయాను. ఆ మందలించడానికి పోతే రాత్రి వేళల్లో 2 గంటలప్పుడు అభివృద్ధిని చూపించమన్నాడు. ఏ బొచ్చులు అభివృద్ధి చేసినా నువ్వు ఏం అభివృద్ధి చేసి ఇంకా చూపించాలి? పగులు కూడా చూపించడానికి లేదా? ఏం అభివృద్ధి చేసావని నువ్వు చూపించడానికి 2 గంటలప్పుడు తీసుకెళ్లి అధికారులను తీసుకెళ్లి నానా హింసలు పెడతావా? వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలం అటవీ అధికారులపై జరిగిన దాడి ఘటనపై అటవీ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వివరాలు అందించారు. ఆ రోజు జరిగిన సంఘటనను సమగ్రంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం జనసేన ఇన్ఛార్జిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. నిందితులను అరెస్ట్ చేస్తారా లేదా అన్న ప్రశ్నపై ప్రజల్లో చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ అటవీ సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన తర్వాత తగిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారని భావిస్తున్నారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళ్తే, నవఢిల్లీలో సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ముందుంచి ఆర్థిక సాయం కోరారు. ప్రత్యేకంగా శాస్కి ప్రాజెక్టుతో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం సహకరించాల్సిన అవసరమని వివరించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ఆర్థిక మద్దతు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పలు రంగాల్లో అభివృద్ది ప్రాజెక్టులు ముందుకు సాగుతున్న నేపథ్యంలో తగిన నిధులు అవసరమని గుర్తు చేశారు. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో యూరియా కొరతపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బ్లాక్ మార్కెట్లో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరోపించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడం రైతాంగానికి అన్యాయమని విమర్శించారు. ఈ పరిస్థితులకు ఎవరు బాధ్యత వహించాలనే అంశంపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పక్కన పెట్టి ఇతర విషయాలపై దృష్టి సారించడం వల్ల రైతాంగం నష్టపోతుందని హెచ్చరించారు. హామీల గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం వల్ల ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రత్యేకించి రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం. పోతే ఈరోజు యూరియాకి సంబంధించి యూరియా కొరతకు సంబంధించి మొట్టమొదటిసారిగా చాలా సంతోషపడ్డాను నేను. ఎందుకంటే పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో కూడా ఈరోజు ప్రధానంగా రాశారు ఎరువులు ఏమైనట్లు, ఏ విధంగా పక్కదారి మళ్లుతున్నాయనేటువంటిది కూడా ఈరోజు పాపం రోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి నిద్రలేస్తే బాకా ఊదేటువంటి ఈ పత్రికలు కూడా ఈరోజు పాపం మరీ మనల్ని ఈ విధంగా రాయకపోతే అసలు నా పత్రిక చదవరేమో చూడరేమో రైతులు తగలబెడతారేమో అనేటువంటి అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ ఎరువులు ఏమైనట్లు అని చెప్పి రాశారు. ఒకసారి ఎరువులకు సంబంధించి చూస్తే ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, అదేవిధంగా అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో సమస్య ఎక్కువగా ఉంది. కారణం ఏమిటి? వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన వెంటనే రైతులు బూస్టర్ డోస్ వేస్తారు, లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది, నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఆ బూస్టర్ డోస్ వేసుకోవడానికి ఈరోజు మీరు యూరియా ఇవ్వకపోతే, యూరియా అందజేయకపోతే రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించి అసలు ఫలితాలు, నాణ్యత. వివరాల్లోకి వెళ్తే బీజేపీ ఇచ్చిన సచివాలయం ముట్టడి పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినాబాద్ వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు కీలక నేతలపై కూడా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసన ర్యాలీలు అడ్డుకునే ప్రయత్నంలో చిన్నపాటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకత్వ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముట్టడి పిలుపునిచ్చినట్లు తెలిపింది. అయితే పోలీసులు అనుమతి లేని ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే కాకుండా నేతలను అరెస్టు చేయడంతో రాజకీయంగా వేడెక్కింది. వివరాల్లోకి వెళ్తే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపక్షంపై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం దేవుణ్ణి సైతం దూషించే స్థాయికి దిగజారని ఆయన విమర్శించారు. మేం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ఇలాంటి ప్రవర్తన చేయలేదని గుర్తు చేశారు. ప్రజల విశ్వాసాలను, భక్తి భావాలను కించపరచడం వంటి తీరును ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిపై రాజకీయాలాడే ప్రతిపక్షాన్ని ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుందని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది. ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి. ఇప్పటికి అనేక దఫాలుగా మీరు చేసినటువంటి నింద ఆరోపణల్లో కేవలం దేవాలయాల మీద, దేవాదాయ శాఖ పైన, దేవాలయ పాలక మండళ్ల మీద నిరంతరం మీరు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరొక ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆలయాల పట్ల, ముఖ్యంగా హిందువులు నిరంతరం కొలిచేటువంటి దేవుళ్ళ పట్ల, దేవాలయాల పట్ల, ఆ యొక్క ఆగమ శాస్త్రాల పట్ల ఇవాళ ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రం గయాలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. గయా ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. వైశాలి కోడెర్మా మధ్య బౌద్ధ సర్క్యూట్ను రైలును కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు బీహార్ రాష్ట్ర అభివృద్దికి పర్యాటకానికి ఊతమిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బౌద్ధ వారసత్వ ప్రదేశాలకు మరింత కనెక్టివిటీ లభించనుందని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే 10 ఏళ్లుగా మంత్రి పదవిలో ఉన్న కేటీఆర్ కి ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చిన్న చూపు చూస్తూ చిల్లర పార్టీ అన్నట్లు మాట్లాడడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ త్యాగాల పార్టీ అయితే కల్వకుంట్ల కుటుంబం మాత్రం డ్రామాల కుటుంబమని ఎద్దేవా చేశారు. వారి తాత బతికి ఉన్నా కేటీఆర్ వ్యాఖ్యలు విని తిడతారని జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్ చరిత్రను మరవలేదని, తెలంగాణకు ఆ పార్టీ చేసిన త్యాగాలను గుర్తుంచుకున్నారని తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలతో ప్రజలు మభ్యపడరని, కాంగ్రెస్ తన బలంతో మరోసారి ప్రజల మద్దతు సంపాదిస్తుందని ధైర్యంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ గమనించండి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయిందా? క్వశ్చన్ మార్క్ కేటీఆర్కి. రెండవది, రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్తో సహా మీ కుటుంబమంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడు చిల్లర అని అనిపించని కాంగ్రెస్ ఇప్పుడు చిల్లర ఎట్లా అయ్యింది? కేటీఆర్కి ప్రశ్న. మూడవది, తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మీరు మీ ఫ్యామిలీ, కేటీఆర్ ఫ్యామిలీ అంతా రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మీ కుటుంబం అంతా వెలుగుతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా? ప్రశ్న కేటీఆర్కి. నాలుగవది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా? నీ మాటలు చూశాక తెలంగాణ ప్రజలకు అర్థమైంది వీళ్ళు క్యారెక్టర్ లేనోళ్ళు అని. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎస్బీఐ బ్యాంకులో లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఆడిట్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. బ్యాంకులో విచారణ చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. బ్యాంక్ క్యాషియర్ రవీందర్ పరారీలో ఉన్నాడని సిపి అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. కొంత బంగారం, నగదు కూడా గల్లంతైనట్లు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్, రికార్డులు, ఆడిట్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. జగన్ చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల కంటే మించిన పనులు కూటమి ప్రభుత్వం చేయలేదని పేర్కొన్నారు. ప్రజలకు మోసం చేసి దొంగ దెబ్బతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కార్యకర్తలు వచ్చే ఎన్నికల వరకు తగ్గకుండా కృషి చేయాలని సూచించారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా అవతరించే వరకు ఉద్యమం ఆగకూడదని పిలుపునిచ్చారు. జగన్ 2.0 ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చూపిస్తామని రోజా ధైర్యంగా చెప్పారు. ప్రతిపక్షాలు కూడా గుర్తుపట్టుకోవాల్సింది ఒక్కటే, ఇప్పుడు మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెడితే జగన్ 2.0 సో మేము ప్రతి కుటుంబంలో ఒక బిడ్డలాగా పనిచేస్తాం. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఈ ఊర్లోకి అడుగు పెట్టాలంటేనే మీరు చూశారు ఎన్ని అడ్డంకులు పెట్టి రానీకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ప్రేమతో, అభిమానంతో స్వాగతం పలికించే దూరం మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రజల అభిమానం ముందు ఎవరైనా కూడా తట్టుకోలేరు. సో ప్రజలు ఈరోజు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చూస్తుంటే మా అమర్ గారు రాబోయే ఎన్నికల్లో బంపర్ ప్రజలతో గెలుస్తారు. మళ్ళీ మీ ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. మీ అందరికీ కూడా అండగా నిలబడతారని. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక అసెంబ్లీలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. సభలో తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూనే ఆర్ఎస్ఎస్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నమస్తే సదా వత్సలే అనే ఆర్ఎస్ఎస్ పాటను ఆలపించారు. ఆయన పాట పాడుతుండగా సభలో ఉన్న బీజేపీ నేతలు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. అసెంబ్లీ వేదికపై డీకే శివకుమార్ చేసిన ఈ చర్యపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Born congressman. My blood, my life, everything is there. But I have made a research on non-political parties. I have made a big research on non-political parties. I know how RSS is building institutions in Karnataka. I, being a leader, I made research. They are acquiring every schools in every district, taluk headquarters, investing a lot of money. They are trying to preach children. So as a leader, I should know who are my opponents and who are my friends. So I just try to know about the RSS, the history of RSS. I know them. Politically, we have a lot of differences. That is a different issue. But BJP also should know that I have gone very deep to them. No direct indicating, no joining hands, nothing. I am a congressman. I will lead the Congress by pillar, by birth, by life. వివరాల్లోకి వెళ్తే లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా సిట్ అధికారులు మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామిని పుత్తూరులోని ఆయన నివాసంలో ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీలో చేసిన మార్పులపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. డిజిటల్ చెల్లింపులు రద్దు చేసి మాన్యువల్ విధానం తీసుకురావడానికి కారణాలు ఏమిటన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నిర్ణయాల వెనుక ఎవరి ఒత్తిడి ఉందనేది కూడా సిట్ విచారణలో కీలక అంశంగా మారింది. నారాయణస్వామి నుంచి గంటల తరబడి వివరణలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆయన బాగా తీయండి, ఫస్ట్ జూమ్ చేసి ఆయన బాగా తీయండి.
ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్. సో చూసారా మూవీ